పూర్వకాలకప్పుడు నారద మహాముని బ్రహ్మవాసపుత్రుడు విలోక సంచారి కాబట్టి 3 లోకాలు తిరుగుతూ మార్గ మధ్యంలో మానవ లోకంలోకి వచ్చాడు. ఆ మానవ లోకంలోకి వచ్చినప్పుడు ఆ మానవులు ఎలా ఉన్నారు అంటే అనేక రకమైన కష్టాలు పడుతున్నారు. మానవులందరూ కూడా ఎలా అంటే ఉండటానికి ఇల్లు లేదు కొంతమందికి, తినడానికి తిండి లేక కొంతమందికి, కట్టుకోవడానికి వస్త్రాలు లేక కొంతమంది నానా దరిద్రాన్ని అనుభవిస్తుంటే కొంతమంది ధనహంకారంతో ఒకళ్ళ మీద ఒకరు పోట్లాడుకుంటూ వాళ్ళందరూ కూడా హింసాత్మకమైనటువంటి ఒకళ్ళొకరు కక్ష సాధింపులతో చంపుకుంటూ నానా కష్టాలు అనుభవిస్తున్నారు. అప్పుడు శ్రీమహావిష్ణు నారద మహాముని అనుకున్నాడు, ఈ మానవులు ఈ కష్టాలు పోవడానికి ఏదైనా ఒక ఉపాయం తెలియజేయాలి. వీళ్ళకి శ్రీమహావిష్ణు ఒక్కడే ఉపాయాన్ని తెలియజేయగలుగుతాడు. కాబట్టి ఆ ఉపాయాన్ని మనం తెలియజేద్దామని చెప్పి ఆ శ్రీ మహావిష్ణువు దగ్గరికి నారద మహాముని విష్ణులోకంలోకి వెళ్ళాడు. అక్కడ విష్ణులోకంలోకి శ్రీమన్నారాయణ ఎలా ఉన్నాడు అంటే తెల్లని శరీర ఛాయ గలవాడును, చతుర్భుజుడు అంటే శంఖము చక్రము గదా పద్మముల అలంకారముతో కూడుకున్న శ్రీ మహావిష్ణువుని చూసి ఆయన ఒక్కసారి శాస్త్రాన్ని నమస్కారం చేశాడు. నారద మహాముని శ్రీ మహావిష్ణువుకి వెంబడే శ్రీ మహావిష్ణువు నారద మహాముని దగ్గర తీసుకుని, అయ్యా కళాభోజన, ఇప్పుడు మా ఇద్దరికి ఏమన్నా కలహం పెట్టడానికి వచ్చామంటే లేదు లేదు నాయన, నేను మానవ లోకంలోకి వెళ్ళాను, అక్కడ మానవులందరూ కూడా కష్టాలు పడుతున్నారు, ఆ కష్టాలు తీరడానికి ఏదో ఒక మంచి ఉపాయం తెలియజేయని చెప్పి శ్రీ మహావిష్ణువుని అడిగాడు నారద మహాముని. అడిగినప్పుడు అప్పుడు నారద మహాముని చెప్పాడు, అయ్యా కలియుగంలో మానవులు వారి యొక్క కోరికలు చేసుకోవడానికి ఏదైనా విశేషం ఏంటి అంటే శ్రీ బ్రహ్మాంత సత్యాన్ని వ్రతం చేస్తే వాళ్ళ యొక్క కష్టాలు తొలగిపోతాయి. శ్రీ మహావిష్ణువు సత్యనారాయణ స్వామి అవతారంలో ఉన్నారు కాబట్టి ఆ వ్రతాన్ని చేసుకోమని చెప్పంటే ఆ వ్రతం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరెవరు చేసుకోవచ్చు వ్రతాన్ని అడిగితే అప్పుడు చెప్పాడనమాట. ఈ వ్రతాన్ని 4 వర్ణముల వారు కూడా చేయొచ్చు, అందరూ కూడా చేయొచ్చు వ్రతాన్ని. ఈ వ్రతం చేయగలిగే వాళ్ళందరూ కూడా స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా వ్రతం చేసుకోవచ్చు. కానీ ఈ వ్రతం చేయగలిగిన వారు సూర్యోదయానికి పూర్వం నిద్ర లేచి స్నాన సంధ్యాదుల్ని కూడా ముగించుకొని ఆ సత్యనారాయణ స్వామిని ప్రార్థించాలి. ఓ సత్యనారాయణ ప్రభు, ఈ రోజు నేను వ్రతం చేసుకుంటున్నాము కాబట్టి ఆ వ్రతానికి ఎటువంటి ఆటంకం లేకుండా నువ్వే చూసుకోవాలని చెప్పి ఆయనకు నమస్కారం చేసి మన కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని మధ్యాహ్న కాలంలో మళ్ళీ స్నాన సంధ్యాదుల్ని కూడా ముగించుకొని సాయంకాల సమయంలో మళ్ళీ స్నాన సంధ్యాదులు చేసుకుని మన ఇంటికి ఈశాన్య భాగంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేయాలి. ఆ మండపం కింద పంచబలంతో ముగ్గులు పెట్టాలి. ఆ ముగ్గులు పెట్టి ఆ మండపం మీద ఒక నూతన వస్త్రాన్ని పెట్టాలి. ఆ నూతన వస్త్రం మీద కొంచెం ధాన్యం పోయాలి. ఆ ధాన్యం పోసినాక వాళ్ళు ఒక కొత్త వస్త్రం పరిచి దాని మీద ఒక కలశాన్ని పెట్టాలి. ఆ కలశము బంగారముతో కానీ వెండితో కానీ రాగితో కానీ పులకు ఇద్దరితో కానీ మట్టితో చేసి కలిసి కానీ కొత్త కలిసి పెట్టుకోవాలి. లోపత్వం చేయరాదు. మనకు ఉన్నది కదా బంగారం కలిసి ఉంటుందా వారి కలిసి మట్టి కలిసి తెచ్చిపెట్టిన వాళ్ళు వచ్చి తర్వాత సత్యనారాయణ స్వామి యొక్క కలశం మీద పూజ చేయాలి. ఆ పూజ చేసి స్వామివారికి యథాశక్తిగా ప్రసాదాన్ని నైవేద్యం పెట్టాలి. ఆ ప్రసాదాన్ని తేరుంబావు గోధుమ నూక లేనిదో బియ్యం నూక చక్కెర లేనిదో బెల్లం కలిపి ఆవు పాలతో మిశ్రమం చేసి దాన్ని స్వామివారికి నైవేద్యం జరపాలి. అలా నైవేద్యం జరిపే పిమ్మట వచ్చిన వారందరికీ కూడా అదాక్షింతలు ఇచ్చి చక్కగా స్వామివారి కథలన్నీ కూడా విని ఆ ప్రసాదాన్ని వారికి పంచిపెట్టి మరల స్వామివారికి ఇష్టమైనటువంటి ఆ నృత్య గీతికాలన్నీ కూడా ఆ రాత్రులతో కూడా పాడుకోవాలి. సూర్యోదయం అయ్యే ముందు స్వామివారికి ఉద్వాసన పలికి వచ్చిన బంధుమిత్రాలందరూ కూడా మరుసటి రోజు భోజనాలు పెట్టాలి. ఇలా చేస్తే ఆ వ్రతం యొక్క సాఫల్యం వల్ల మానవులకి సకల కష్టాలు పోయి సుఖాన్ని పొందుతారు. ఈ వ్రతాన్ని సంవత్సరానికి ఒకసారి చేసుకోవచ్చు.